మేషరాశి వారిని నవంబరు 25, 26 తేదీల్లో ఒక శత్రువు కారణంగా జరగబోయేది ఇదే. కోట్లు పెట్టినా కొనలేని అదృష్టం కూడా వీరి జీవితంలో కలగబోతూ ఉంది. మేషరాశికి చెందినటువంటి వారికి ఒక శత్రువు కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. మేషరాశికి చెందినటువంటి వారికి సమయంలో ఒక శత్రువు కారణంగా వీరి జీవితంలో పెను పరిణామాలు అయితే కలగబోతున్నాయి. ముఖ్యంగా నవంబరు నెల 25, 26 తేదీల్లో వీరి జీవితంలో చూడలేనటువంటి మార్పులు ఈ సమయంలో చూస్తారు. ఆ శత్రువు కారణంగా మీరు కొన్ని ఆపదలు కూడా పొంచి ఉన్నాయండి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని ప్రారంభించినా సరే కార్యక్రమాలకు ఆటంకాలు అనేవి కలిగించడానికి ఆ శత్రువు అనేవాడు సిద్ధంగా ఉన్నాడు. కొందరి ప్రవర్తన కూడా మీకు కాస్తంత బాధను కూడా కలిగించవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కోపాన్ని కాస్త తగ్గించుకోవాలి. గోసేవ చేసిన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు వస్తాయి. ఆ శత్రువుని మీరు మీ జీవితం నుండి తప్పించుకున్నట్లయితే కనుక మీ జీవితంలో శుభ గడియలు అయితే ప్రారంభం అవుతాయి. ఈ సమయంలో ఆ శత్రువు కారణంగా మీరు కొన్ని కష్టాలు అయితే అనుభవించబోతూ ఉన్నారండి. కానీ ఆ శత్రువు మీ జీవితంలోంచి వెళ్ళిపోయిన తదుపరి మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. అభివృద్ధి కోసం మీరు ఏ ఏ పనులు చేసినా సరే పనులన్నీ కూడా అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పని చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలోనూ కూడా సంపూర్ణ అవగాహన వచ్చిన తదుపరి ముందుకు సాగండి. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. కీలక విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. అధికారుల వల్ల కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఈ సమయంలో స్వల్ప లాభం చేకూరుతుంది. సూర్యస్థుతి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలని అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశి వారికి ఈ సమయం వీరి కెరియర్ పరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కలిసి వచ్చే సమయంగా మనం చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఏ ఏ సమస్యలతో బాధలు పడి ఉన్నారో, ఎటువంటి విషయాల్లో కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు. మీకు కోర్టు కేసులు కానీ ఇతరితర సమస్యలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ సమస్యల్లో పరిష్కారానికి వస్తాయి. ఎవరైతే విద్యార్థులు మేషరాశికి సంబంధించినటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు మీ పనులు అనేవి మొదలు పెట్టినట్లయితే నిర్విఘ్నంగా మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. చూసారు కదా, మేషరాశి వారి గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు. అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘనకార్యములైనా సరే సైతం సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనము కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు.
వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నోట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యముల్లోనైనా సరే దూకగలుగుతారు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తూ ఉంటారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతుంది. ఈ రాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులుగా ఉంటారు. ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం కూడా వీరికి అవసరం అవుతుంది. దీని వలన వృద్ధాప్యంలో కూడా జీవిత భాగస్వామి చేతిలో వీరు కీలుబొమ్మగా మారుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోకపోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదనే చెప్పాలి. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా కలిగి ఉంటారు. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలుగుతారు. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం అవుతుంది. అయితే ఆవేశమును తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడుతూ ఉంటారు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నట్లయితే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అనుకున్నది సాధించేదాకా కూడా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు కూడా. కొన్ని తప్పులు చేస్తారు, అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములు సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు. అయితే వీరి ఆలోచనలు, వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనైనా సరే తొందరపాటు వీరికి తగదు. మేషరాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వలన వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటూ ఉంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహులకు షూరిటీ పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా కలగవచ్చు. కావున జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చూసారు కదండి, మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ watching.